స్మరణే యేసునామ స్మరణే. అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు టుడేస్ ప్రోగ్రామ్ మైనస్ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఎలా ఉన్నారు? లేచిన వెంటనే దేవుని యొక్క మహాకృపలో దేవుని యొక్క వాత్సల్యతను మీరు అనుభవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ దినమంతా కూడా దేవుని మహాకృప మేము వెంబడించినగాక. చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి సమస్య తీరిపోవట్లేదు, ఎందుకు ఈ శ్రమ తరగట్లేదు, ఎందుకు నా జీవితం కాన్స్టెంట్గా ఏదో ఒక శ్రమలో ఉంటుంది, ఎందుకు ఇంత నలిగిపోతున్నాను అనుకున్నాను. నిజమే, చాలామంది నలిగిపోతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు చక్కటి వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం నుంచి చేస్తున్నాడు. నలిగిన రెలును అతడు విరవడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. ఈరోజు వాగ్దానం యొక్క అర్థం ఏంటంటే, మన ప్రభు ఎంత దయాళుడంటే ఆల్రెడీ నలిగిపోయిన గడ్డి పరక ఉంటుంది, అది వంగిపోయింది అనుకోండి, దాన్ని ఇంకా విరవడంట దేవుడు. అలాగే మరి ఒక దీపంలో ఉన్న ఆ యొక్క వెలుగు ఆరిపోతూ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది అనుకోండి, దేవుడు దాన్ని ఉఫ్ అని ఆర్పడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో మకమకలాడుతున్న వెలుగుని దేవుడు ఆర్పడు, దేవుడు ఇంకా వెలుగును పోస్తాడు. అలాగే నీ జీవితంలో కూడా శ్రమల వల్ల నువ్వు కృంగిపోయి నువ్వు బెండ్ అయిపోయి ఉన్నావు కదా, ఇంకొక శ్రమను తెచ్చిపెట్టడంట దేవుడు. ఆ శ్రమ నుండి నేను విడిపిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎన్ని విషయాల్లో నువ్వు నలిగిపోయి ఉంటావు, ఎంత బాధపడతా ఉన్నావు, మనుషులు నిందిస్తున్నారా, నీకు ఆశీర్వాదం దొరకలేదా, లేక నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావు అది నువ్వు ఇంకా పొందుకోవట్లేదా, మనుషులందరూ నీ వైపు చూస్తూ నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు కదా, ఏం జరిగింది అంటున్నారా. కానీ దేవుడు నీవు సహించలేనంత గొప్ప శ్రమను దేవుడు ఇవ్వడంట. నువ్వు ఎంత శ్రమ అయితే పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. హాగర్ని చూసిన ఎల్రోయి దేవుడు నిన్ను ఈరోజు చూస్తూ ఉంటున్నాడు. హన్న కన్నీరు చూసిన దేవుడు నిన్ను ఈరోజు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ వంగిపోయావో దేవుడు నిన్ను లేవనెత్తబోచున్నాడు. లూకా స్వార్థలో ఒక చక్కటి మరి సంఘటన జరిగింది. ఒక ఆమె నడుము వంగిపోయి 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీ ఉందంట. అయితే యేసు ప్రభు ఆమెని మాత్రమే చూశాడు, ఆమెకి మాత్రమే స్వస్థతను దయచేశాడు. ఆమె నడుము వంగిపోయినా కూడా దేవుని వద్దకు వచ్చిందంట. దేవుడు అది చూస్తున్నాడు, నీ విశ్వాసం చూస్తున్నాడు. నువ్వు ఎంత శ్రమలో వంగిపోయినా నలిగిపోయినా కూడా నా ప్రభు నేను చూస్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గరకు వస్తున్నావు కదా, ఆయన వాగ్దానం వింటున్నావు. ప్రభా నేను దయతో చూడు ప్రభా అన్నావు కదా, ఖచ్చితంగా ఆయన చాలా దయాళుడు, చాలా మంచివాడు. నీ యొక్క శ్రమ నుండి విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. చూడండి, వంగిపోయిన స్త్రీ 18 ఏళ్ల నుండి వంగిపోయిన ఆ స్త్రీని దేవుడు చక్కగా నిలబెట్టాడు. చక్కగా ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయింది. అలాగే నీ జీవితంలో అప్పుల చేత వంగిపోయావా, బరువుల చేత బరువు మోస్తూ కుటుంబ భారము మోస్తూ వంగిపోయావా, జాబులు చేస్తూ ప్రెషర్తో టెన్షన్తో నువ్వు వంగిపోయి నలిగిపోయావా, నా దేవుడు నిన్ను నీ తల ఎత్తబోచున్నాడు. కీర్తన 3:3 ప్రకారం దేవుడు నీ తల ఎత్తి నువ్వు ఎక్కడ వంగిపోయావు, ఎక్కడ నలిగిపోయావు, దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నీకు ఆనర్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక శ్రమ ఉండదు. ఏ శ్రమ అయితే నేను వంపేసిందో కొత్త శ్రమ రాదు కదా, ఇది కూడా దేవుడు తీసేసి నిన్ను చక్కగా నిలబెట్టడానికి సరైన త్రోవలో స్ట్రైట్ పాత్లో నేను నడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇక ధైర్యంగా ఉండు. చిన్న ప్రార్థన చేస్తాను నీ కొరకు. ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి నాయన, అయ్యా ఈ రోజు నాయన ప్రభ తండ్రి, ఎవరైతే అన్ని విషయాలు వంగిపోయి అయ్యా బాధల్లో ఉన్నారో నాయన, అట్టి వారికి నాయన ప్రభ తండ్రి యేసయ్యా నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానం బట్టి నీకు వందనాలు. శ్రమలు పడుతున్న బిడ్డల్ని నాయన నువ్వు కనిపెట్టి చూస్తున్నావు నాయన. వారి వారి యొక్క మార్నింగ్, వారి యొక్క నాయన మూలుగులు నీకు వినపడ్డాయని వాక్యం సెలవిస్తాను నాయన. నీ బిడ్డలు ఎవరైతే నాయన ఇంకా ఈ శ్రమ చాలు ప్రభాని అయ్యా ఎవరైతే అంటున్నారు, అలాంటి వారికి నాయన ప్రభా నీవే సహాయం చేసి త్వరలోనే ఆ శ్రమ నుండి విడిపించినైనా వారికి నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో, గాడ్ విల్ నెవర్ బ్రేక్ మీ, దో ప్రాబ్లమ్స్ బెండ్ మీ, హీ విల్ నెవర్ బ్రేక్ మీ, హీ విల్ లిఫ్ట్ మీ అప్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.